హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో ఏజెస్ పార్ట్ 1 యొక్క కంటిన్యూషన్ చెప్పుకుందాం. సో లెట్ us స్టార్ట్ ది వీడియో. సో ఫ్రెండ్స్, ఇక్కడ 5th క్వశ్చన్ ఏంటంటే 10 years ago, ఓకేనా ఫ్రెండ్స్, 10 years ago the age of A was 1/3 of the age of B. ఓకేనా ఫ్రెండ్స్, at that time the present age of B is 12 years more than the present age of A. Find the present age of A. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఫ్రెండ్స్, 10 years ago అంటే -10 వస్తుంది కదా ఫ్రెండ్స్. ద ఏజ్ ఆఫ్ ఏ వాజ్ 1/3 ఆఫ్ ద ఏజ్ ఆఫ్ బి అంటే A - 10 ఈక్వల్స్ టు B - 10 ఆఫ్ 1/3. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏమన్నాడు ఫ్రెండ్స్, ద ప్రెసెంటేజ్ ఆఫ్ B ఈజ్ 12 మోర్ దెన్ ద ప్రెసెంటేజ్ ఆఫ్ ఏ అంటే B యొక్క ప్రెసెంటేజ్ ఏ యొక్క ప్రెసెంటేజ్కి 12 యాడ్ చేయాలి ఫ్రెండ్స్, ప్లస్ 12. B ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 12. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఫస్ట్, ఇది సెకండ్ వన్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, B ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 12 వచ్చింది. సో ఈ B ఈక్వల్స్ టు ఏ ప్లస్ 12ని Bలో సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఓకేనా. అప్పుడు ఏమొస్తుంది ఫ్రెండ్స్, A - 10 ఈక్వల్స్ టు B ప్లస్లో ఏ ప్లస్ 12 సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఏ ప్లస్ 12 - 10 ఆఫ్ 1/3. ఓకేనా ఫ్రెండ్స్. సో A - 10 ఈక్వల్స్ టు ఏ ప్లస్ 2 ఆఫ్ 1/3. సో ఇక్కడ డినామినేటర్లో ఉన్న 1/3ని ఈక్వల్స్ టుకి LHS వైపు తీసుకొని వెళ్ళి మల్టిప్లై చేస్తాం ఫ్రెండ్స్. సో 3A ఈక్వల్స్ టు 3A - 30 ఈక్వల్స్ టు ఏ ప్లస్ 2. సో 2A ఈక్వల్స్ టు 32. సో ఏ ఎంత ఫ్రెండ్స్, 16. సో ఏమడుగుతున్నాడు ఫ్రెండ్స్, ద ప్రెసెంటేజ్ ఆఫ్ ఏ. సో మనకి ఏ ఈక్వల్స్ టు 16 వచ్చింది. సో ద ప్రెసెంటేజ్ ఆఫ్ ఏ ఈజ్ 16. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఫ్రెండ్స్, ద ప్రెసెంటేజ్ ఆఫ్ ఏ పర్సన్ ఈజ్ ఈక్వల్స్ టు ద సమ్ ఆఫ్ ద ప్రెసెంటేజ్ ఆఫ్ హిస్ వైఫ్ అండ్ సన్ అన్నాడు ఫ్రెండ్స్. అంటే ప్రెసెంటేజ్ ఆఫ్ ఏ పర్సన్ ఈజ్ ఈక్వల్స్ టు ద సమ్ ఆఫ్ ద ప్రెసెంటేజ్ ఆఫ్ హిస్ వైఫ్ అండ్ సన్ అంటే వైఫ్ ప్లస్ సన్. సో ప్రెసెంటేజ్ ఆఫ్ ఏ పర్సన్ ఈజ్ ఈక్వల్స్ టు ద సమ్ ఆఫ్ ద ప్రెసెంటేజ్ ఆఫ్ హిస్ వైఫ్ అండ్ సన్. సో పర్సన్ని Pతో డినోట్ చేసుకుందాం, వైఫ్ని W, సన్ని Sతో. సో P ఈక్వల్స్ టు W ప్లస్ S. నెక్స్ట్ ఏమంటున్నాడు ఫ్రెండ్స్, 25 years hence అంటే 25 years later ద పర్సన్ విల్ బికమ్ 2/3 ఆఫ్ ద సమ్ ఆఫ్ హిస్ వైఫ్ అండ్ సన్ ఏజ్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఇది ఫస్ట్ వన్ ఫ్రెండ్స్. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఏమంటున్నాడు, P ప్లస్ 25 ఈక్వల్స్ టు W ప్లస్ 25 ప్లస్ S ప్లస్ 25. నెక్స్ట్ 2/3 అన్నాడు, అంటే 2/3 ఆఫ్టర్ 25 years. ఏమన్నాడండి ఫ్రెండ్స్, ఆఫ్టర్ 25 years ద పర్సన్ ఏజ్ విల్ బికమ్ 2/3 ఆఫ్ ద సమ్ ఆఫ్ హిస్ వైఫ్ అండ్ సన్. సో ఇక్కడ పర్సన్కి 25 years పెరుగుతుంది, వైఫ్కి 25 years పెరుగుతుంది, సన్కి 25 years పెరుగుతుంది. అప్పుడు పర్సనేజ్ ఏమవుతుంది, వైఫ్ ప్లస్ సన్ ఆఫ్ 2/3. సో ఇక్కడ P ప్లస్ 25 ఈక్వల్స్ టు W ప్లస్ S ప్లస్ 50 ఆఫ్ 2/3 ఆఫ్ 2/3. సో ఇక్కడ వైఫ్ ప్లస్ సన్ అంటే P రాసుకోవచ్చు. సో P ప్లస్ 50, ఇక్కడ డినామినేటర్లో ఉన్న 3 ఈక్వల్స్ టుకి అనదర్ సైడ్కి వెళ్ళి మల్టిప్లై అవుతుంది. సో 3P ప్లస్ 75 ఈక్వల్స్ టు P ప్లస్ 50 ఆఫ్ 2. సో 3P ప్లస్ 75 ఈక్వల్స్ టు 2P ప్లస్ 100. సో దీని నుంచి మనకి P ఈక్వల్స్ టు 25 వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఫైండ్ ద ప్రెసెంటేజ్ ఆఫ్ ద పర్సన్. సో P అంటే పర్సన్ కదా ఫ్రెండ్స్. సో వాట్ ఈస్ ద ప్రెసెంటేజ్ ఆఫ్ ద పర్సన్, ఇట్ ఈస్ 25. పర్సన్ ఏజ్ ఎంత ఫ్రెండ్స్, 25 years.
సో ఫ్రెండ్స్, 7th క్వశ్చన్ చూసినట్టయితే ద పర్సంటేజ్ ఆఫ్ ద ఫాదర్ ఈజ్ 10 years more than the twice of his son. Father friends, son. ఓకేనా ఫ్రెండ్స్, ఫాదర్ని ఎఫ్తో డినోట్ చేద్దాం. నెక్స్ట్ సన్ని వైతో డినోట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఏమంటున్నాడు, ద పర్సంటేజ్ ఆఫ్ ద ఫాదర్ ఈజ్ 10 years more than the twice of his son. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 years more అన్నాడు, అంటే 2y ప్లస్ 10. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏమంటున్నాడు ఫ్రెండ్స్, ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్, అంటే కొన్ని సంవత్సరాల తర్వాత, అది ఎన్ని ఇయర్స్ ఇలా. సో మనం ఇయర్స్ని ఎక్స్తో తీసుకున్నాం. విల్ బికమ్ ద ట్రైస్ ఆఫ్ హిస్ సన్, ద ఫాదర్ ఏజ్ విల్ బికమ్ ద ట్రైస్ ఆఫ్ హిస్ సన్, అంటే ఎక్స్ అనే ఇయర్స్ తర్వాత ఫాదర్ ఏజ్ సన్కి ట్రైస్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి ఫ్రెండ్, ఇది ఫస్ట్ది. నెక్స్ట్ ఎఫ్ ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు ట్రైస్ అన్నాడు కదా ఫ్రెండ్స్, అంటే 3 of y ప్లస్ ఎక్స్. వై అంటే సన్, ఎక్స్ అంటే ఇయర్స్. సో ఎఫ్ ఏ ఉంది ఫ్రెండ్స్, 2y ప్లస్ 10. సో 2y ప్లస్ 10 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 3y ప్లస్ ఎక్స్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ 3 ఫ్రెండ్స్, 2 కాదు 3, ట్రైస్ అన్నాడు కాబట్టి. నెక్స్ట్ 3y గెట్ క్యాన్సిల్డ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ 3x వస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే 3 విల్ మల్టిప్లై విత్ y అండ్ 3 విల్ మల్టిప్లై విత్ ఎక్స్. ఓకేనా, సో ఈ 3x RHS నుంచి LHSకి వస్తే 2x మైనస్ 2x ఈక్వల్స్ టు మైనస్ 10. సో x ఈక్వల్స్ టు 5. సో ఎన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ ఫాదర్ ఏజ్ 3 times అవుతుందో, ఇయర్స్ ఎన్ని అంటే ఫ్రెండ్స్ 5 years. సో నెంబర్ ఆఫ్ ఇయర్స్ 5 years. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే రోహిత్ పర్సంటేజ్ ఈజ్ 4 years less than the twice of his age 16 years ago. ఇక్కడ ఏమంటున్నాడంటే ఫ్రెండ్స్, రోహిత్స్ పర్సంటేజ్, రోహిత్ అనేది ఆర్ తీసుకుందాం, శ్రీహరి ఎస్ తీసుకుందాం. ఇక్కడ ఉండేది ఫ్రెండ్స్ శ్రీహరి అని. సో రోహిత్ పర్సంటేజ్ ఈజ్ 4 years less than the twice of his age 16 years ago. సో పర్సంటేజ్ అంటే ఆర్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఏమన్నాడు ఫ్రెండ్స్, 4 years less than the twice of his age 16 years ago. That 2 of r minus 16 minus 4. ఓకేనా ఫ్రెండ్స్, r is equals to 2r minus 32 minus 4. సో ఇక్కడ ప్లస్ 2r LHS వైపుకి వస్తుంది, మైనస్ r ఈక్వల్స్ టు మైనస్ 36. సో r ఈజ్ ఈక్వల్స్ టు 36. ఇది ఫస్ట్ వన్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే ట్రైస్ ఆఫ్ శ్రీహరిస్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు ద 7 times ఆఫ్ రోహిత్స్ పర్సంటేజ్. ఏమంటున్నాడంటే ఫ్రెండ్స్, ట్రైస్ ఆఫ్ శ్రీహరిస్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు ద 7 times ఆఫ్ రోహిత్స్ పర్సంటేజ్. నెక్స్ట్ ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ద శ్రీహరి 7 years ఫ్రమ్ నౌ. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ శ్రీహరిస్ ఏజ్ కనుక్కుందాం, పర్సంటేజ్. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 7r/3 అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు, సో మనకి ఆర్ ఈక్వల్స్ టు 36 వచ్చింది. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 7 into 36/3. 3 1s are 3, 12s are. సో ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 84 వస్తుంది. సో క్వశ్చన్లో ఏమడిగాడు ఫ్రెండ్స్, ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ద శ్రీహరి 7 years ఫ్రమ్ నౌ, అంటే ఎస్ ప్లస్ 7. సో ఎస్ ప్లస్ 7 అంటే 84 ప్లస్ 7 ఎంత ఫ్రెండ్స్, 91. సో ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్, 91 years. సో ఇక్కడ ఫ్రెండ్స్ 9th క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఏ ఈజ్ 38 years less than twice of age of B. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ద ఏజ్ ఆఫ్ B ఈజ్ 19 more than the half of age of A. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ their ages? సో ఫస్ట్ ద ఏజ్ ఆఫ్ A ఈజ్ 38 years less than the twice of B, అంటే A ఈజ్ ఈక్వల్స్ టు 2B minus 38. ఇది ఫస్ట్ డిఫరెన్స్. నెక్స్ట్ ద ఏజ్ ఆఫ్ B
and the age of B is 19 years more than the half of age of A. So B is equals to, okay na friends, A by 2 plus 19. Okay na friends, ఏం అడుగుతున్నాడు లాస్ట్లో, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్, వాళ్ళ ఏజెస్ యొక్క సమ్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనం ఈ రెండింటి యొక్క ఎల్సిఎం కనుక్కోండి. B is equals to A plus 38 by 2. Okay na friends, so what will come, 2B equals to A plus 38. సో ఇది సెకండ్ వన్ ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ని ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో A is equals to 2B అంటే A plus 38 minus 38. సో A get cancelled, 38 get cancelled. సో ఆన్సర్ ఏంటండి ఫ్రెండ్స్, నాట్ డిఫైన్డ్, అంటే A plus B అనేది రాదు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, A is 8 years older than B. A is 8 years older than B అన్నాడు, అంటే A is equals to B minus 8. ఓకేనా ఫ్రెండ్స్, A is B plus 8 ఫ్రెండ్స్, మైనస్ కాదు ప్లస్. A is equals to B plus 8. ఇది ఫస్ట్ వన్ ఫ్రెండ్స్. నెక్స్ట్, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ A and B వాస్ 22. A and B యొక్క యావరేజ్ ఎప్పుడు, 3 years ago ద యావరేజ్ ఆఫ్ A and B వాస్ 22 years. సో సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే 3 years ago, అంటే A minus 3 ప్లస్ B minus 3 by 2 ఈక్వల్స్ టు 22. సో A plus B minus 6 ఈక్వల్స్ టు 44. నెక్స్ట్, A plus B ఈక్వల్స్ టు 50. ఓకేనా ఫ్రెండ్స్, ఇది సెకండ్ వన్. నెక్స్ట్ మనకి A మైనస్ B అంటే ఈ ప్లస్ బిని ఎల్హెచ్ఎస్ వైపుకి తెచ్చుకోండి. సో A మైనస్ B ఈక్వల్స్ టు 8 వస్తుంది, A ప్లస్ B 50 వస్తుంది. సో A ప్లస్ B ఈక్వల్స్ టు 50, A మైనస్ B ఈక్వల్స్ టు 8. సో BB గెట్ క్యాన్సిల్డ్, 2A ఈక్వల్స్ టు 58, A ఈక్వల్స్ టు 29. సో ఏ ఏజ్ ఎంత ఫ్రెండ్స్, A యొక్క ఏజ్ 29 years. నెక్స్ట్ B యొక్క ఏజ్ ఏమొస్తుందంటే ఫ్రెండ్స్, A ప్లస్ B ఈక్వల్స్ టు 50 కదా ఫ్రెండ్స్, 29 ప్లస్ B ఈక్వల్స్ టు 50, B ఈక్వల్స్ టు 21. సో B ఏజ్ ఎంత ఫ్రెండ్స్, 21 years. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు దాకా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ అప్డేట్స్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.